భారతదేశం ప్రపంచానికి తెలియని ఎన్నో రహస్యాలు కలిగిన నేల. పూర్వం మనం భారతదేశంలో చేసే ఒక ప్రత్యేకమైన మ్యాజిక్ ట్రిక్ ప్రపంచం మొత్తాన్ని షాక్ గురి చేసింది. ఆ మ్యాజిక్ ట్రిక్ని ఎలా చేశారో తెలుసుకోవడానికి 150 సంవత్సరాల నుండి ట్రై చేస్తూనే ఉన్నారు. ఈ మ్యాజిక్లో బుట్టలో ఉన్న ఒక రోప్ గాల్లోకి స్ట్రైట్గా వెళ్తుంది. ఆ రోప్ని పట్టుకుని ఒక చిన్న పిల్లడు దాని పైకి ఎక్కుతాడు. అక్కడి నుండి సడన్గా మాయమైపోయి తర్వాత వెంటనే మళ్ళీ ఆ పిల్లోడు కనిపిస్తాడు. అప్పట్లో ఈ మ్యాజిక్ చూసిన జనాలందరూ షాక్ గురయ్యేవారు. అయితే 1890లో ఈ మ్యాజిక్ గురించి అమెరికన్ చికాగో న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేశారు. ఈ ఆర్టికల్ ద్వారా ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసింది. అమెరికా, యూరోప్ దేశాల్లో అయితే ఈ మ్యాజిక్ గురించి రాసిన ఆర్టికల్ ఫుల్ వైరల్ అయింది. యూరోప్ దేశాల్లో ఉన్న ప్రతి భాషలో ఈ ఆర్టికల్ని ట్రాన్స్లేట్ చేశారు. ఈ గ్రేట్ ఇండియన్ మ్యాజిక్ ట్రిక్లో చాలా వెర్షన్స్ ఉన్నాయి. ఇది శంకరాచార్యుల కాలం నుండి వస్తుంది. ఆది శంకరాచార్యులు, ఐబిఎన్ బట్టుటా, మొఘల్ చక్రవర్తి అయిన జహాంగీర్ లాంటి వాళ్ళ కాలంలో ఈ రోప్ మ్యాజిక్ ట్రిక్ గురించి ప్రస్తావించడం జరిగింది. చికాగో న్యూస్ పేపర్ ఆర్టికల్ తర్వాత చాలామంది రోప్ ట్రిక్ని ట్రై చేశారు, కానీ ఎవరూ దాని ఒరిజినాలిటీని డీకోడ్ చేయలేకపోయారు. కానీ 1995లో ఇండియన్ మ్యూజిషియన్ అయిన ఇజాముద్దీన్ ఖాన్ రోప్ మ్యాజిక్ ట్రిక్ని సక్సెస్ఫుల్గా